వెల్కమ్ టు ఏ టైమ్స్ ఫ్రెండ్స్. ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మరొక తుఫాన్ అనేది అయితే దూసుకొని వస్తుందండి. అయితే ఈ తుఫాన్ కారణంగా మనకు ఈ రోజు రాత్రి నుండి అలాగే రేపు కూడా ఈ జిల్లాల్లో భారీ వర్షాలు అయితే ఉంటాయి. అయితే ముఖ్యంగా మనకు ఏ జిల్లాల్లో వర్షాలు ఉంటాయి, అలాగే ఈ తుఫాన్ ప్రజెంట్ ఎక్కడ ఉంది, సో దానికి సంబంధించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. చూసుకున్నట్లయితే చూడండి, ఇప్పుడు మనకు ప్రజెంట్ తుఫాన్ అయితే ఇక్కడ ఉంది. అయితే ఇది మనకు మయన్మారు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల మన యొక్క ఏపీ రాష్ట్రం వైపుగా అయితే మనకు ఇదైతే ఎఫెక్ట్ అనేది ఉంటుంది. అయితే ముఖ్యంగా మనకు ఈ తుఫాన్ కారణం మనకు ముఖ్యంగా ఏ జిల్లాలో వర్షాలు ఉంటాయి ఏంటని చూసుకున్నట్లయితే కనుక మనకు ముఖ్యంగా వచ్చేసి మనకు ఏపీలో వచ్చేసి కోనసీమ జిల్లాలో, అలాగే కృష్ణా జిల్లాలో, గుంటూరు జిల్లాలో, బాపట్ల, ప్రకాశము, అలాగే మనకు నెల్లూరు జిల్లాల్లో, కర్నూలు, తిరుపతి జిల్లాల్లో, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి మనకు ఐఎండీ నుండి అయితే అప్డేట్ అయితే వచ్చింది. ఈ జిల్లాల్లో ఉరుములు అలాగే మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయని చెప్పేసి మనకైతే చెప్పడం అయితే జరిగింది. అలాగే ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, అలాగే అధికారులు కూడా అయితే లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే నివసిస్తున్నారో అలాంటి వాళ్ళు సురక్షిత కేంద్రాలకు చేరుకోవాలని చెప్పేసి కూడా అయితే అలర్ట్ అయితే చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు వెళ్ళాలని, లేదంటే కనుక దయచేసి ఇళ్లలోనే ఉండాలని చెప్పేసి కూడా అయితే చెబుతున్నారు. సో దీని కారణంగా ముఖ్యంగా మనకు చూసుకున్నట్లయితే ఇక ఈ నెల్లూరు జిల్లా కానివ్వచ్చు, ఇలా మనకు తిరుపతి జిల్లా కానివ్వచ్చు, అలాగే మనకు ఇక్కడ చెన్నై బార్డర్స్లో కానివ్వచ్చు, అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు కోనసీమ జిల్లా, కృష్ణా, గుంటూరు, సో ఇక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ వర్షాలు అనేది ఉంటాయండి. సో జాగ్రత్తగా ఉండండి. కర్నూలు జిల్లాలో కూడా వర్షాలు అయితే ఉంటాయి. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.